బిగ్ బాస్ సీజన్ 8 లో రేపటి ప్రోమో రిలీజ్ చేసింది బిగ్ బాస్ టీం. ఈ ప్రోమో మొత్తం కూడా నామినేషన్ ప్రక్రియ అయితే హైలైట్ చేస్తారు బిగ్ బాస్ టీం. ఇక ఈ ప్రోమోలో ఆదిత్య ఓం, నైనిక, నాగమణికంట ముగ్గురు కూడా హౌస్ లోకి ఎంట్రీ ఇస్తారు. ఇక వాళ్ళు హౌస్ మేట్స్ ని నామినేట్ చేసి పెట్టిన పాయింట్లపై ప్రోమోని నడిపారు. ఇక ఇప్పుడు ఆ ప్రోమో సంగతులేంటో ఇప్పుడు చూద్దాం. ప్రోమో ఓపెన్ షాట్ లో ఆదిత్య ఓం, నైనిక, సీత, నాగమణికంట హౌస్ లోకి రావడం చూపిస్తారు. దాని తర్వాత ఆదిత్య ఓం సింహాసనంపై కూర్చొని యష్మిని నామినేట్ చేస్తూ, యష్మి నువ్వు హౌస్ లో ఎక్కడా గేమ్ ఆడుతున్నట్టు నాకు కనిపించడం లేదు. నువ్వు ప్రేరణతో, నిఖిల్తో, వీళ్ళతో ఎలా అయితే ఉంటున్నావో అలా మిగతా హౌస్ మేట్స్ తో ఉండటం లేదు. చాలా బయాస్డ్ గా కనిపిస్తుంది, బయట ఉన్న వాళ్ళకి గ్రూప్ గేమ్ లాగా కనిపిస్తుంది నాకు అని అంటూ నామినేట్ చేస్తాడు. ఇక దాని తర్వాత నైనిక సీరియస్ గా నబీల్ అయితే నామినేట్ చేస్తుంది. నబీల్ నువ్వు నా క్లాన్ లో చాలా వరకు ఉన్నావు కాబట్టి, నీ గురించి నాకు బాగా తెలుసు కాబట్టి, నువ్వు ఎలాంటి వాడో తెలుసు కాబట్టి నిన్ను నేను నామినేట్ చేస్తుంది సజెషన్ ఇవ్వడానికి. ఏదో పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకొని నేను నిన్ను నామినేట్ చేయడం లేదు. నువ్వు ఈ బిగ్ బాస్ హౌస్కి ఎందుకు వచ్చావు? గేమ్ ఆడటానికి వచ్చావా లేకపోతే ఎందుకు వచ్చావు అని అడగ్గా, షేర్ చెప్పు షేర్, గేమ్ ఆడటానికి వచ్చావా లేకపోతే ఎందుకు వచ్చావని మళ్ళీ అడుగుతుంది నైనిక. నేను బరాబర్ గెలవడానికే వచ్చాను, వేరే ఏమీ నా మైండ్లో లేదు అంటూ తనదైన స్టైల్లో ఎలాగైతే నామినేషన్స్లో మాట్లాడతాడో నబీల్ అలా అయితే మాట్లాడతాడు. షేర్ మరి గెలవడానికి వచ్చిన వాడివి గెలవడానికి వచ్చినట్టుగా ఆడు అంటూ చెప్తూ నామినేట్ చేస్తుంది. ఇక సెంటిమెంటల్ స్టార్ నాగమణికంట నిఖిల్ని టార్గెట్ చేస్తూ నామినేట్ చేస్తాడు. ఇక నామినేషన్లో నాగమణికంట చెప్పిన పాయింట్ ఏంటి అంటే, నిఖిల్ నువ్వు ఈ హౌస్కి రిలేషన్స్ పెట్టుకోవడానికి వచ్చావో లేకపోతే కప్పు గెలవడానికి వచ్చావో నాకు అర్థం కావడం లేదు. మరి ఆ క్లారిటీ నీకైనా ఉందో లేదో తెలియడం లేదు. చాలా కన్ఫ్యూజ్డ్ స్టేట్లో కనిపిస్తున్నావు. నువ్వు కప్పు కొట్టడానికి కప్పు గెలవడానికి వస్తే అది గెలవడానికి ఎలా ఆడతావో అలా ఆడు. ఈ కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉంటే రోజు రోజుకి నువ్వు కప్పు నుంచి దూరం అయిపోతావు. నీ కంప్లీట్ జర్నీ మొత్తం సైడ్ లైన్ అయిపోతుంది. అదే నేను నీకు ఇచ్చే సిన్సియర్ సజెషన్ అని అంటాడు నాగమణికంట. అక్కడితో రేపటి ప్రోమోకి ఎండ్ కట్ అయితే పడుతుంది. ఏది ఏమైనా నాగమణికంట పెట్టిన పాయింట్ చాలా వ్యాలిడ్గా అనిపించింది నిఖిల్ విషయంలో. ఈ ప్రోమో చూసిన తర్వాత మీకేమనిపించిందో కామెంట్ అయితే చేసేయండి.